వెళ్ళిపోద్ది చూసింది ప్యాటర్న్ చూసింది వెళ్ళిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాం అనమాట. చిన్న క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. అది కూడా ఇక్కడ మా ఊరి చెరువులు అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అండి. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మాకంటే ముందుగా వచ్చి ఒక పెద్ద ఆయన ఎల్లో కొడాలు అయితే పెడుతున్నాడండి. పారుదల నీళ్ళకి ఈ కొడాలు పెడితే వీటిలలో సన్నజాపలు పడతాయి. సన్నజాపలు అంటే పక్కులు, జల్లలు, బొమ్మడాయిలు, మట్టుగుడుసులు, కొరమేండ్లు, ఈ టైప్ చేపలు అయితే ఈ కొడాలకైతే పడతాయి అనమాట. అంటే ఇది అసలే అన్ సీజన్ అండి. మాకైతే ఇప్పుడు ఏం పొలం పనులు అయితే ఏం ఉండవు అనమాట. అందుకని ఏదో ఇల్లు గడవాలి కదా, ఏదో ఒక పని చేయాలి. హాయ్ అండి, చూసారా చాలా పొద్దుపోయింది. ఈ రోజు మేము ఇక్కడ మా ఊరు దగ్గర ఉన్న చెరువులో క్యాంపింగ్ అయితే చేస్తున్నామండి. నేను మా ఆయన. ఇప్పుడు మా ఆయన మేము ఉండడానికి టెంట్ అయితే వేస్తున్నాడు, క్యాంపింగ్ టెంట్. దాంతో పాటు పొయ్యి రెడీ చేయాలి, ఎందుకంటే వంట చేసుకుని తినాలి కదా. అందుకని ఫ్రెండ్స్, క్యాంప్ అయితే వేసేసాడు మా ఆయన. లైట్గా బిగించేసాడు. ఇక్కడ క్యాంప్ వేసినంత మాత్రం కాదు, ఎంతో ముఖ్యమైన పని మంట వేసుకుంటే చాలా మంచిది. అందుకని మా ఆయన మంట కోసం అక్కడ మా కట్టెలు అయితే పేరుస్తూ ఉన్నాడు. ఒక మంట మండిందంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా తమ్ముడు వచ్చాడండి. వీడియోలో కొంచెం మాకు ధైర్యంగా ఉండడానికి, ధైర్యం ఏం కాదు, మాకు తోడుగా ఎలా చేస్తారు మా అక్క వాళ్ళు క్యాంపింగ్ అనేది చూసి వచ్చి చేపలు పట్టాలి. ఇప్పుడు పడతాడంట. ఇప్పుడు చేపలు పడదాం. చూడ ఎలా ఉంది కృప. ఎలా ఉందంటే బయట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం ఎక్కడ మన ఇల్లు పక్కన మంట, దానికి లైట్ ఎలా ఉందంటే అసలు అద్భుతంగా ఉంది చెప్పాలంటే. ఇలాంటి జీవితాన్ని చిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే అనుభవించున్నాను. అమ్మలు చెరువులో ఉన్నటప్పుడు ఇట్లాగా కైలు కాపలా ఉండేటప్పుడు మాత్రమే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవకాశం వచ్చినందుకు నేను ధన్యవంతురాలని చెప్పుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎలా చాలా బాగుంది. నీ కళ్ళలో కనిపిస్తున్నా సంతోషం. చాలా బాగుంది. మరి దొరుకుతాయి అంటవా? ఏమో, రావలేదు. చల్లగా వెళ్ళిపోద్ది చూసింది, ప్యాటర్న్ చూసింది వెళ్ళిపోద్ది. దొరికిందా? దొరికిందా? పట్టు, జాగ్రత్త. పట్టావా? పెద్దదే కదా.
ఏం దొరకలా 2 కొరమేలు మాత్రం బాగుంది. దొరకదు అనుకున్నాను నేను, చిన్న స్పీడ్ పోతుంది. స్పీడ్గా పోతుంది. ఎట్లా వచ్చిందా ఎక్కువగా చేపలు అయితే దొరకలేదండి. 3 కొరమేండ్లు 4 పైలట్లు అయితే దొరికాయి జిలేబీలు. వీటితో వంట అయితే చెయ్యాలి. నేనైతే ఇంకా చాలా ఆశపడ్డాను మరిగిన దొరుకుతాయేమో అని. పొట్టి వెళ్ళిపోయింది, టాంకీ వచ్చిందండి. అట్లనే చేసి క్లీన్ చేసి ఇచ్చేసి తొందరగా వండుతా. బిర్యానీకి కావాల్సిన చేప ముక్కలను అయితే నీట్గా కట్ చేశానండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేద్దాం. సరిపోకరప ఇంకా ఎత్తుకుంటే దొరుకుండు, టైం లేకపోయినా చాలా పొద్దుపోతా ఉన్నాయి. ఇంకా వాటినే పట్టుకుంటా అంటే వంట చేస్తుంటున్నాయి. ఈ పొట్ట బాగాన లోపల పేగులంటే ఏదైనా చీకటి కదండి, చీకటి అయినా కానీ నీట్నెస్ మాత్రం నీట్గా ఉండాలి. ప్రతి మొక్క నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఒకసారి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాటర్తో అయితే నీట్గా కడిగేస్తున్నాం అండి. కొంచెం పసుపు వేస్తున్నా, కారం కొంచెం వేస్తున్నా, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, ధనియాల పొడి, నిమ్మరసం వేస్తున్నా, ఉప్పు కారం మసాలాలు చేప ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా. పాత్రను పొయ్యి మీద పెడుతున్నా. ఇలాంటి టైంలో ఇలాంటి వంటలు అనేవి చేసుకొని తింటూ ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి, పొగ బయటేమో చల్లగాలి, దీని కిందేమో వెచ్చగా వస్తుంది గాలి, సూపర్గా ఉంది. పాత్ర అయితే కాగింది, నూనె పోస్తున్నా. చేప ముక్కలు నూనెలో వేస్తున్నా. ముక్కలు మాత్రం సూపర్గా ఉన్నాయి. కురప కలర్ పర్మనెంట్ చేప కదా, ముక్క ఎరగదు, గట్టిగా ఉంటుంది. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ చేయడానికి రెడీ అయిపోయాను. బిర్యానీ మసాలా వేస్తున్నా పాత్రలో. అదే నూనె అండి, చేపలని ఏ నూనెతో అయితే ఏనిచ్చిందో అదే నూనెతోనే బిర్యానీ చేస్తుంది. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేస్తున్నా. పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి. తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు పెరుగు పోస్తున్నా.
ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నా, పసుపు కొద్దిగా, కారం వేస్తున్నా, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. మసాలా అయితే బాగా ఉడికింది. ఇప్పుడు బిర్యానీకి తగిన కొలత నీళ్ళు వస్తున్నా. మూత పెడుతున్నా. బిర్యానీ వేసినైతే తెరలింది. చూడు, ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని బిర్యానీ సిట్లో పోస్తున్నా. ఇప్పుడు పోస్తున్నాయి సిట్లో బియ్యం. కొన్ని మన పనుల వల్ల లేట్ అవుతుంది కానీ చేపలు దొరికేదే లేట్ అయింది. అసలు బామారిది చాలా కష్టపడ్డాడండి. కష్టపడి పట్టబట్టే 3 కొరమేట్లు అయితే దొరికినాయి, లేకుంటే అవి కూడా దొరకవు. ఈ బియ్యం మసాలా నీళ్ళలో కలిసేలాగా కలుపుతున్నా. తరిగిన కొత్తిమీర వేస్తున్నా. మూత పెడుతున్నా. ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను వేస్తున్నా. నీళ్ళు అయితే కొంచెం ఇంకొచ్చేస్తున్నాయి. మూత పెడుతున్నా. దమ్మైతే వేస్తున్నాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కానీ ఓకే, చాలానే పట్టుండే పెద్దయ్యా. పెద్ద చూడండి, పెద్దగా ఉంది. కేజీ పైన పెట్టేసాం. కేజీ పైన ఉంటుందా? మట్టి ఉందండి. ఇదికి ఇంకోటి వీళ్ళు సరదాగా వస్తే ఇగో ఇన్ని పెట్టేశారు. ఫస్ట్ ఎత్తుకునేప్పుడు మాత్రం దొరకలేదు, కొంచెం దొరికిన వాటితోనే నేను అక్కడ బిర్యానీ చేసాము. అప్పుడే కానీ దొరుకుంటే ఇంకా మరిగిన్నిగా ఉండిపోయింది. అమ్మాయి వేసేసాము. ఫైనల్గా ఎలా ఉందో చూద్దాం. చికెన్ ముక్కలు ఉన్నట్టుండే బాగుంది కృప. పొడి పొడిగా ఉంది చూడు, అసలు అడుగు కూడా అంటలా. చూడు చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ చెమ్మ అనేదే లేదు. మనకైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది. చేపల బిర్యానీ అంతా రెడీ అయిపోయింది. కొరమేను చేప బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ ఏదో చూసేద్దాం. ఈ చూస్తా అంటుంది లేదు. మళ్ళీ చల్లర్చుకుంది. ఫ్రెండ్స్, ఇలాగా కొరమేను చేప బిర్యానీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తామండి. దేయాలు తిరిగే సాములు అన్నం తింటున్నా. బిర్యానీ ఏంది కృప, మటన్ ఫ్లేవర్ వచ్చిందా?
బాగుంది. ఇద్దరం మా అక్క తమ్ముడుగా చేసిందే. అబ్బా ఫ్రెండ్స్, మొక్క కొరికితే ఉంది కథ. ఒకసారి ట్రై చేయండి. తిన్నారా మొక్క? నేను ఎప్పుడో తినేసి బాగా సూపర్గా ఉంది. మా అక్కైతే బాగా చేసింది బిర్యానీ. కథ ఎక్కనే ఉందండి. ఎక్కడ తీసి ఒక నిమ్మ దెబ్బ ప్రోత ముద్ద పెట్టుకునే లేక ఎట్టో పోయింది. దీంట్లోకి పెరుగు పులుసు కాకుండా ఏదైనా కర్రీ కానీ అయితే బలుండి కృప. చికెన్ కానీ అవును, లేదంటే ఇదే చేప పులుసు కానీ అయినా కానీ అబ్బబ్బా ఏం టేస్ట్ ఉందా. కానీ పన్నీర్ మసాలా లేదంటే చెన్నై మసాలా కానీ అయితే బాగుంటుందా? వద్ది. సరిగ్గా ఉంది. కొరమైన చేప బిర్యానీ ఫస్ట్ టైం తింటున్నా. మాటలు లేవండి, అంత టేస్ట్ ఉంది. మాటలు ఇంతసేపు కష్టపడినందుకు ఒక మంచి రుచికరమైన బిర్యానీ అయితే దొరికింది. ఆ పడ్డే చేపలు ఏదో ఒకవేళ ముందుగా పడి ఉంటే మరిగింత చేసుకోమా. ఇప్పుడు పడ్డే అండి, దాదాపు 1.5 కేజీ దాకా పట్టేసాం చేపలని. చేప మొక్క సరిగ్గా ఉంది. బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏం తక్కువ లేదు. క్యాంపింగ్ అనుభవం అంతే బాగుంది. నా దగ్గర చాప్ బిర్యానీ బాగా వచ్చింది. ఫుల్ హ్యాపీ అండి ఈ క్యాంపింగ్ అనేది. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది. లైట్ ఆఫ్ దాన్ని. ఈ క్యాంపింగ్ ఫైర్ మాత్రం మండుతూ ఉంటుంది. ఇక్కడ టాంకీ ఉంటుందండి. టాంకీ అయితే ఊర్లోకి రాదు, ఇట్లా చెరువుల మీద తిరుగుతూ ఉంటుంది. ఈరోజు టాంకీకి కూడా మంచి భోజనం దొరికింది. ఓకే, ఇప్పుడు మన టెంట్ అయితే తీసేస్తున్నామండి. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి ఇలాగ క్యాంపింగ్ అనేది చేయటం, అందుకని పూర్తిగా అయితే ఉండట్లేదు. ఇప్పుడు టైం వచ్చి టిఫోన్ టైం చూడండి. కనిపెట్లా 23:58 అంటే ఇంకా 12. అంటే 2 నిమిషాలు తక్కువ 12 అవుతుందండి టైము. ఇప్పుడు దాకా అంటే హాఫ్ టైం క్యాంపింగ్ చేసాము. చూద్దాం, ఫుల్గా చేయడానికి నేను కృప ప్రయత్నిస్తాము. కొంచెం అలవాటు పడాలి కాబట్టి. ఇప్పుడైతే ఇది టెంట్ అయితే తీసేస్తున్నా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నైట్ క్యాంపింగ్ వీడియో. ఫుల్ అయితే లేము, ఆఫ్ ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కొంచెం అలవాటు పడిందాక అట్లాగా. నేను అనుకుంది అయితే ఇద్దరమే. మా తోడుకి 2 తమ్ముళ్ళు వచ్చారు, అనుకోకుండా వచ్చారు. నాకు తెలియదు మా ఆయన పిలుచున్నాడని. ఇద్దరు రావటం మాకు సపోర్ట్గా ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. తమ్ముళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.